చిన్న పల్లవి పాడుకుందాం. మన ఆరాధన గీతాల్లో ఉన్న మొదటి పల్లవి, అబ్బా తండ్రి నీ వాడన్ నేను నీ వాడన్ అనేటటువంటి పల్లవి పాడుకుందాం. అబ్బా తండ్రి నీ వాడన్ నేను నీ వాడనే, నాదు చిత్తమెప్పుడు నీకు స్వంతము, ఎన్నడు నన్ను వీడకు, చల్లారనీయకుమా ఆత్మన్. అబ్బా తండ్రి నీ వాడన్ నేను నీ వాడనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు తండ్రివిగా, మేము నీ ప్రియ బిడ్డలముగా ఈ భూమి మీద జీవించున్నట్లుగా మధురమైన నీ వాక్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎల్లప్పుడూ ప్రభువా నీ సన్నిధిలో కనబడేటటువంటి ఆధిక్యతను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఎన్నడూ నీ ఆత్మ కార్యమును ప్రభువా మాలో నుంచి తీసివేయవద్దు. మేమందరము నీ ఆత్మ ద్వారా నడిపింపబడాలి తండ్రి. నీ ఆత్మకు మేము సాక్షులమైన వారిగా ఉండాలి ప్రభువా. ఇదిగో నీ సన్నిధికి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మా వైపు చూడండి ప్రభువా. నీ కన్నులు మా మీద ఉంటే ప్రభువా మా జీవితం బలపడుతుంది తండ్రి. మీరు మా మధ్య ఉంటే మా సహవాసం బాగుంటుంది దేవా. మీరు మా మధ్య నిలవబడండి. మేమందరం నీ వైపు చూడగలుగునట్లు మా కన్నులు తెరవమని, మాతో మాట్లాడమని యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 14వ వచనం వరకు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా,
నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అలాగే 15వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. పౌలు భక్తుడు ఈ మాటలు రాసే సమయానికి 20 సంవత్సరములుగా దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువు చేత పట్టబడి అప్పటికే 20 సంవత్సరాలు అయింది. అప్పుడు అంటున్నాడు, నేను ఆయనను ఎరుగు నిమిత్తము అంటున్నాడు. నేను ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. క్రైస్తవునికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ దినాల్లో చాలామంది క్రీస్తు చేత రక్షింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నారు, క్రీస్తు చేత విడిపింపబడిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ తమను రక్షించింది ఎవరో, తమను విడిపించింది ఎవరో ఎరుగనటువంటి వారిగా ఉన్నారు. మనము క్రీస్తును ఎరిగిన వారిగా ఉండాలి అనేది, మనము అందు నిమిత్తమే ఈ లోకంలో ప్రయాణించాలి అనేది పౌలు భక్తుడు ఇక్కడ నొక్కి చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నేను క్రీస్తును ఎరుగు నిమిత్తమును. ఇక్కడ 8వ వచనంలో 7-8 వచనాల్లో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం స్పష్టంగా రాశాడు. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉందో నాకైతే తెలియదు, కానీ నేను అది చూసినప్పుడు కొంచెం ఒక ఇంత ఆశ్చర్యపడ్డాను. పౌలు భక్తుడు ఇక్కడ అంటున్న మాట ఏంటి అంటే, 7, 8, 9 వచనాలు నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివి వినిపిస్తాను. బట్ వాట్ ఎవర్ థింగ్స్ వర్ గెయిన్ టు మీ, దోస్ థింగ్స్ ఐ హ్యావ్ కౌంటెడ్ యాజ్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. మోర్ దెన్ దట్ I count all things to be loss in view of the surpassing value of knowing Christ Jesus, my Lord, for whom I have suffered the loss of all things and count them but rubbish, so that I may gain Christ. For whom I have suffered the loss of all things and count them but rubbish. తెలుగు బైబిల్లోనేమో 7వ వచనంలో ఉంది ఆ మాట, ఇంగ్లీష్ బైబిల్లోనేమో 9వ వచనంలో ఉంది, 8వ వచనంలో. ఏవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను క్రీస్తు నిమిత్తం అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే నేను క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పడ్డానో వాటన్నింటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని ఉంది. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించానో నేను వాటినన్నిటిని నేను నష్టముగా, ఐ కౌంట్ రబిష్, దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ సఫర్డ్ ఫర్ క్రైస్ట్ అని ఒక మాటలో చెప్తున్నాడు. ఏమనంటే, నేను క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించానో, ఎన్ని నిందలు పడ్డానో, ఎన్ని అవమానాలు భరించానో అవన్నీ నేను లెక్కేసుకోవడం లేదంటున్నాడు. అవన్నీ నేను అసలు కౌంట్లెస్, నేను పరిగణలోకి తీసుకోవడం లేదు అసలు. అదంతా నేను ఒక నష్టంగానే భావిస్తున్నాను.
నేను ఇప్పుడు దేని కొరకు ప్రయాసపడుతున్నానంటే నేను ఆయన్ను ఎరగాలి. అదే మనం ఒక 20 సంవత్సరములు ఆత్మీయ జీవితం జీవించిన తరువాత బహుశ్రమలు పడి, నిందలు పడి, అవమానాలు ఎదుర్కొని ఒక 20 సంవత్సరములు దేవునితో నడిచిన తర్వాత ఎన్ని శ్రమలు పడ్డాం అనుకున్నావు దేవునిలోకి రావడానికి? మేము ఇంతకంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అదే కదా మన నోట వచ్చేటటువంటి సాక్ష్యం. పౌలు భక్తుడు మనందరికంటే బహుగా శ్రమ పడినటువంటి అపోస్తలుడు. ఈ అపోస్తలుడు అంటున్నాడు, జైల్లో కూర్చొని అంటున్నాడు, నేను పొందినటువంటి ఈ అవమానాలు, క్రీస్తు కొరకు నేను పడినటువంటి ఈ బాధలు నేను వాటిని లెక్కేసుకోవట్లేదు. అవి నేను చాలా స్వల్ప విషయాల్లాగా చూస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మీరు ఆ విషయం చెప్పగలరా? 20 సంవత్సరములు దేవునితో నడిచిన తర్వాత నేను దేవుని కొరకు పెద్దగా శ్రమ పడింది ఏమీ లేదు. నేను దేవుని కొరకు పెద్దగా అవమానాలు భరించింది ఏమీ లేదు. నేను దేవుని కొరకు పెద్దగా సహించింది ఏమీ లేదు. నేనేం చేయలేదు దేవుని కొరకు అని చెప్పగలమా? మేము ప్రయాసపడ్డాం, మేము ఉపవాసం ఉన్నాం, మేము ఏడ్చాం, ప్రార్థన చేశామనే సాక్ష్యం వస్తుందా? లేక పౌలు భక్తుల్లాగా ఇటువంటి సాక్ష్యం వస్తుందా మన నోట నుండి? పౌలు భక్తుడు అంటున్నాడు, మోర్ దాన్ దట్, నాకు ఏవి లాభమో వాటన్నిటినే నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. దానికంటే ఎక్కువగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, I count all things to be lost in view of the surpassing value of knowing Christ Jesus my Lord. యేసును నా ప్రభువుగా నేను ఎరుగు నిమిత్తము నేను వాటినన్నిటినీ చాలా స్వల్పంగా ఎంచుకుంటున్నాను. For whom I have suffered the loss of all things and count them but rubbish, so that I may gain Christ. నేను అలాగా వాటిని పరిగణలోనికి తీసుకోకపోవడం ద్వారానే నేను క్రీస్తును పొందుకోగలను, సంపాదించుకోగలను అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా, నేను ఈ విశ్వాస యాత్రలో ఇంతగా ప్రయాసపడ్డాను, చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నాను, చాలా బాధలు పడ్డాను, చాలా అవమానాలు భరించాను అని అతిశయపడితే we may lose Christ. దాని అర్థం అది, మనం క్రీస్తును పోగొట్టుకుంటాం అంటున్నాడు. నేను క్రీస్తును సంపాదించుకోవడం కోసం నేను వీటన్నింటినీ నేను లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రియ సహోదరులారా, క్రీస్తు నిమిత్తము, రక్షణను గూర్చిన సాక్ష్యము నిమిత్తము అవమానాలు, నిందలు ఎదుర్కొన్నప్పుడు మనం ఇటువంటి తాత్పర్యమే కలిగి ఉండాలి. నేను క్రీస్తును సంపాదించుకోవడం కోసం వీటిని నేను పొందుతున్నానా? రబీష్. నేను లెక్క కూడా వేసుకోను వాటిని. నా ప్రభు నా నిమిత్తమై ఎదుర్కొన్న అవమానానికి ప్రతిగా నేను పొందుకున్న అవమానం ఎంత? ఒకసారి ఒక దేవుని సేవకుని దగ్గరకు వచ్చి ఒక సహోదరుడు చాలా బాధతోటి, దుఃఖంతో ఈ మాట అన్నాడట, అయ్యా నేను ఇంక చర్చికి రాలేను, నన్ను భయంకరంగా అవమానించాడు, అసలు బాహాటంగా నన్ను గాయపరిచాడు, ఏదో పక్కకు పిలిచి ఒక మాట అంటే పోయేది కానీ సంఘంలోనే అవమానించాడు అని చెప్పని దేవుని సేవకుడు అంటే ఇంకొక సహోదరుని కూర్చి, ఓ అవునా సహోదరుడా, నీ ముఖం మీద ఉమ్మి వేశాడా అని అడిగాడట. లేదయ్యా. నీ వీపు మీద కొరడాతో ఏమైనా కొట్టాడా అన్నాడట. లేదయ్యా. నిన్ను సిలువ వేశారా అన్నాడట. లేదయ్యా. చంపేశారా నిన్ను? లేదయ్యా. నువ్వు క్రీస్తు కంటే తక్కువే శ్రమ పడ్డావు. ప్రియ సహోదరులారా, మనము క్రీస్తును సంపాదించుకోవడం కొరకు వేటిని నష్టంగా ఎంచుకుంటున్నాం, వేటిని పరిగణలోనికి తీసుకోకుండా ఉంటున్నాం, ఏవి లాభం అనుకుంటున్నాం.
ఇక్కడ పౌలు భక్తుడు అంటూ, నేను క్రీస్తు కొరకు పడిన శ్రమలన్నిటినీ కూడా నేను లెక్కలోకి తీసుకోను. నేను చాలామంది గొప్ప గొప్ప సేవకుల సాక్ష్యాలు విన్నాను. మేము కూడా ఇన్ని శ్రమలు పడి వచ్చిన వాళ్ళమే ఇక్కడ దాకా అనే సాక్ష్యాలు విన్నాను. నేను షాక్ తిన్నాను. ఎందుకు వీరిలాగా అతిశయపడుతున్నారు? క్రీస్తు పడిన శ్రమలలో ఏ పాటలు మనము పడలేమే. ఒకవేళ పడ్డా కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నా కూడా పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు అంత శ్రమ పడలేదు. ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని మాత్రమే నా వంతు నేను ఫినిష్ చేస్తున్నాను అన్నాడు కొలస్సీలకు రాస్తూ. మనం ఎందుకు అతిశయపడుతున్నాం అని అనిపించేది ఆ సేవకులు చెప్తున్నప్పుడు. సరే, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఆయనను ఎరగాలి. ఆయనను ఎరుగు నిమిత్తము. క్రైస్తవ జీవితం అంటే ఏదో మనం రక్షింపబడి క్రైస్తవుడు అని ఒక లేబుల్ వేసుకోవడం కాదు, ఒక స్టిక్కర్ అంటించుకోవడం కాదు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఎలాగుంటున్నారంటే, ఒక సముద్రంలో ఒక నదిలో వెళ్తూ ఉన్నారు, లేకపోతే ఇక్కడ నుంచి చిలకలూరుపేట వెళ్తూ ఉన్నారు, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ వేలూరు వంతెన ఓవర్ఫ్లో అవుతూ ఉందనుకుందాం. అయినా ధైర్యం చేసి ముందుకు అడుగు వేశారు. ఆ వాటర్ ఉధృతికి, నీళ్ల ఉధృతికి మీరు కొట్టుకొని పోతూ ఉన్నారు. ఒకసారి మునిగారు, 2 సార్లు మునిగారు, 3వ సారి మునిగారు. ఇక ఒకసారి పైకి తేలినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కనపడగానే పెద్దగా కేకేసి నాకు సహాయం చేయని అరిచారనుకోండి, అతడు తన ప్రాణాలకు తెగించి వచ్చి మిమ్మల్ని కాపాడిన తర్వాత ఎవరో నన్ను కాపాడారు అని వచ్చేసామనుకోండి, నిజంగా మనం ఆ వ్యక్తికి కృతజ్ఞత చెల్లించినట్లేనా? నిన్ను రక్షించిన వ్యక్తి ఎవరో నీకు తెలియదు, తెలుసుకుందామన్న ప్రయత్నం చెయ్యలేదు అనుకోండి, అర్థం నువ్వు సరిగా కృతజ్ఞత చెల్లించావనేనా? పౌలు భక్తుడు అదే చెప్తా ఉన్నాడు. చాలామంది రక్షింపబడ్డారు, క్రీస్తు రక్తంతో కడుగబడి రక్షింపబడ్డాం, మేము రక్షణలోకి వచ్చాం అనుకుంటున్నారు, కానీ ఆయన ఎరిగి లేరు. ఆయన ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన దేని విషయంలో బాధపడతాడు? ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయనకు అసలు నా పట్ల ఎమోషన్ ఎందుకు అని ఆయన గూర్చి తెలుసుకోవాలన్న ఆలోచన క్రైస్తవంలో లేకపోవడం బాధాకరం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఇంతకు ముందే పొందుకున్నాను అని అనడం లేదు, ఇదివరకే నేను గెలిచానని అనుకోవడం లేదు. 20 సంవత్సరాలు అయింది అప్పటికి. అనేక సంఘాలు స్థాపించాడు, క్రీస్తు నిమిత్తం చెరపట్టబడ్డాడు. చెరసాలలో కనీసం ఒక రగ్గు లేకపోతే ఒక దుప్పటి కూడా లేకుండా చలికి వణుకుతూ బక్క చిక్కిన దేహంతో ఉన్నాడు. అయినా అంటున్నాడు, నేను క్రీస్తు నిమిత్తం పడుతున్న ఈ శ్రమలన్నింటినీ నేను అసలు ఐ కౌంట్ దెమ్ ఫర్ నథింగ్, నేను దేనికి లెక్క వేసుకోవడం లేదు. నేను ఆయనను ఎరగాలి, ఆయన శ్రమలలో పాలివాడనవడం అంటే ఏంటో నేను తెలుసుకోవాలి. అందుకు నేను పరిగెడుతున్నాను. చెరసాల్లో ఉండి పరిగెత్తేది ఏందయ్యా? ప్రియ సహోదరుడా, నువ్వు భౌతికంగా చూస్తున్నావు, ఆత్మీయ పరుగు పందెంలో నేను క్రీస్తును ఎరగాలని చెప్పని పరిగెడతా ఉన్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. కానీ మనం అంతటి ఆత్మీయ తీవ్రత కలిగి దేవుణ్ణి వెంబడించకపోవడం బాధాకరం. కొంతమంది వెంబడిస్తున్నారు, కొంతమంది వెంబడించడం లేదు. చాలామంది ఏదో ఒక అపరిచితుని ద్వారా రక్షింపబడి ఆయనకు రక్షకుడని పేరు పెట్టేసిన వ్యక్తిగా ఉంటా ఉన్నారు.
జస్ట్ ఆ లేబుల్ మార్చేశారు అంతే. ఉదాహరణకు మీరు కిచెన్లో పనిచేసేటప్పుడు అన్నీ ఒకే రకమైనటువంటి గాజు డబ్బాలు ఉన్నాయి. వాటిల్లో లేకపోతే స్టీల్ డబ్బాలు ఉన్నాయి అనుకుందాం. వాటిలో ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో పంచదార, ఒక దాంట్లో ఉప్పు, ఇలా పెట్టుకున్నారు వంట సామాగ్రి. మీ ఇంటికి ఒక వ్యక్తి అతిథిగా వచ్చినప్పుడు ఒక డబ్బా మీద చక్కెర అని రాసి దాంట్లో ఉప్పు పెట్టి ఉంచారనుకోండి, ఆ అతిథికి తగిన సత్కార్యం చేసిన వారిలాగా ఉంటారా మీరు? ఒక లోకోక్తి కూడా ఉంది. ఇంట్లో చీమలు ఎక్కువైపోతా ఉన్నాయి, పంచదార డబ్బాకి ఎక్కువ చీమలు పడతా ఉన్నాయి అంటే ఒక ఆమె సలహా ఇచ్చిందంట, దాని మీద కారం అని చెప్పి రాసిపెట్టు అని. అలాగే మారిపోతుంది క్రైస్తవుని యొక్క జీవితం. మనం స్టిక్కర్స్ మార్చుకుంటున్నాం కానీ మన బ్రతుకు మార్చినటువంటి వ్యక్తిని మనం పూర్తిగా తెలుసుకోలేని వారిగా ఉంటున్నాం. అదే అంటున్నాడు, చాలా మంది అపరిచితుని ద్వారా రక్షింపబడి ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టేశారట. ఇప్పుడు యేసుక్రీస్తు నీకు అపరిచితుడా లేక సంపూర్ణ పరిచయం ఉన్న వ్యక్తి? ఎరుగుట అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఏదో వ్యక్తిని గురించి తెలుసుకోవడం లేకపోతే వినడం అనేది కూడా ఎరుగుట. కానీ ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ రాయబడినటువంటి ఆ గ్రీక్ భాషలో ఏమని అర్థము అంటే, ఆదాము హవ్వను ఎరిగెను అనే కాంటెక్స్ట్లో రాశాడు. ఒక భార్యకు భర్తను గూర్చి ఎంతగా తెలుస్తుందో క్రీస్తును గూర్చి క్రైస్తవునికి అంత తెలియాలి. ఏం చేద్దాం, ఆయనకు ఆ కూర లేకపోతే, మా తాతయ్య గురించి మా నాయనమ్మ చెప్పేది, ముక్క లేకపోతే సంవత్సరం ఆయనకి ముద్ద దిగదమ్మా. తెలుసుకుంది ఆయన స్వభావం. భార్యకు భర్త దేని విషయంలో సమ్మతిస్తాడు, దేనికి అంగీకరిస్తాడు, ఎప్పుడు సంతోషపడతాడో తెలుస్తుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక్కడే పురుషునికి మిమ్మును నేను ప్రదానము చేశాను పవిత్రురాలైనటువంటి కన్యకునుగా అని సంఘమును వధువుతో పోల్చి చెప్తా ఉండినప్పుడు ఈ వధువు ఆ వరుని గూర్చి తెలుసుకోలేని వ్యక్తిగా ఉంటా ఉంది. క్రీస్తును ఎరుగనటువంటి వారిగా ఉండిపోతా ఉన్నారు. ఏదో రక్షింపబడ్డాం, ఆయన ఎవరో మాకు తెలియదు కానీ ఆయన పేరు రక్షకుడట అనే సాక్ష్యం ఇచ్చేవారిగానే ఉంటా ఉన్నాం. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నాకున్న వాటినన్నింటినీ, నాకు లాభం అనుకున్న వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాను. అంతేకాదు, నేను శ్రమ పడిన వాటినన్నింటినీ నేను లెక్కలోకి తీసుకోవట్లేదు అంటున్నాడు. ఈ లోకము తలక్రిందులు అవ్వాలి అంటే సంఘము ద్వారా మాత్రమే సాధ్యం. లోకము తలక్రిందులు అవ్వాలంటే సంఘము ముందు తల వంచాలి. The church must bend so that the world can bow before God. సంఘము తల వంచాలి, లోకము దేవుని ఎదుట సాష్టాంగపడాలంటే. సంఘం క్రీస్తు ఎదుట తల వంచిన స్థితిలో ఉండడం లేదు. రాజు దగ్గరకు వెళ్తే, రాజాజ్ఞను అతిక్రమించి రాజు దగ్గరకు వెళ్తే మరణ శిక్ష. కానీ ఆ రాణి
వెళ్ళి తల వంచి నిలవబడింది. ఈ సర్వోన్నతుడైన దేవుని ఎదుటకు మనం వెళ్ళడానికి అర్హత లేదు. బట్ యు హ్యావ్ చోసెన్ టు బెండ్ యువర్ హెడ్. నీ తల వంచడానికి నువ్వు గనక నిర్ణయం తీసుకుంటే లోకము దేవుని ఎదుట సాష్టాంగపడుతుంది. కాబట్టి లోకం రక్షణలోనికి నడిపింపబడాలి అంటే ఒకే ఒక్క మార్గము సంఘము. So that the church can be a channel or a barrier for the world or for the world's salvation. సంఘము లోక రక్షణకు ఒక ఛానల్ అన్నా అవ్వాలి, లేకపోతే ఒక అడ్డు బండ అయినా అవ్వాలి. ఎప్పుడు రక్షణకు ఒక ఛానల్ అవుతుంది అంటే సంఘము క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినప్పుడే. నీ రక్షకుడెవరు ఈ దినాన? నీ రక్షకుని యొక్క హృదయం ఏంటి తెలుసుకున్నావా? నీ రక్షకుని యొక్క తలంపులేంటి? నీ రక్షకుడు నీ నుండి ఏమి ఆశిస్తున్నాడు? నీ రక్షకుడు నీలో ఎప్పుడు ఆనందిస్తున్నాడు? ఆలోచించావా ఎప్పుడైనా నీ రక్షకుని గురించి? నా రక్షణ గురించి ఆలోచించే వారంగా ఉంటున్నామా? నేను ఆయనను ఎరుగు నిమిత్తము. నూతన నిబంధన మొత్తం కూడా క్రీస్తును ఎరిగిన జీవితం గూర్చే వ్రాయబడి ఉంది. యేసు ప్రభువు వారు అన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మార్గం అంటే ఏంటయ్యా? ఒక వ్యక్తి. సత్యం అంటే ఏంటయ్యా? ఒక వ్యక్తి. జీవం అంటే ఏంటయ్యా? ఒక వ్యక్తి. అది యేసు ప్రభు అని చెప్పగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము అంటే క్రీస్తును అనుభవపూర్వకముగా ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే పొంతి పిలాతు ఎదుట క్రీస్తు ప్రభు వారు నిలవబడినప్పుడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని ఈ లోకమునకు వచ్చి తిని అని యేసు ప్రభు వారు అనగానే పొంతి పిలాతు అడగగలిగాడు, సత్యం అంటే ఏంటి అని. దారుణమైన విషయం ఏంటంటే క్రైస్తవుడు అడగలేకపోతా ఉన్నాడు. సత్యం అంటే ఏంటి? ఆయన ఎవరు? నేను తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు నేనే సత్యం, నాకు నిన్ను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కావాలి, నేను నిన్ను ఎరగాలి. అది తెలుసుకోవాలంటే పౌలు భక్తునిలాగా మనం కూడా నాకు ఏవి లాభ సాధనమై ఉన్నవో వాటిని నేను సమస్తమును నష్టపరుచుకుంటున్నాను, అంతేకాదు ఆయన కొరకు నేను శ్రమ పడినటువంటి నా శ్రమలన్నింటినీ కూడా నేను పరిగణలోనికి తీసుకోకుండా ఆయన నేను ఇంకా తెలుసుకోవడానికి నేను పరుగెడుతున్నాను. ఇప్పటికే తెలుసుకున్నానని కాదు, మీలో ఎవరైనా సంపూర్ణ సిద్ధి పొందిన వారు ఉంటే వారు కూడా ఇట్టి తాత్పర్యం మాత్రమే కలిగి ఉండాలి. నేను ఇంకా పూర్తిగా క్రీస్తుని తెలుసుకోలేదు, అందుకు నేను పరుగెడుతున్నాను అని పౌలు భక్తుడు అన్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనము. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు
నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. కాబట్టి క్రైస్తవుని మార్గము ఎప్పుడు కూడా ఒక కదలని స్థితిలో ఉండదు, మార్పు లేనటువంటి స్థితిలో ఉండదు. క్రైస్తవుని మార్గం ఏమవుతుంది? అంతకంతకు ప్రకాశిస్తుంది, అంతకంతకు ప్రకాశిస్తుంది. క్రైస్తవుని జీవితం ఇంకా ఇంకా వెలుగుమయం అవ్వాలి, ఇంకా ఇంకా క్రీస్తును తెలుసుకున్న అనుభవంలోనికి నడవాలి క్రైస్తవుడు. అదే క్రైస్తవుని మార్గం. కానీ ఎక్కడ రక్షింపబడినామో అక్కడే ఉంటున్న వారు ఇంకా కొందరం ఉంటున్నాం, కొందరైతే ఇంకా వెనుకకు జారిపోయిన వారుగా కూడా ఉన్నారు. కాబట్టి నేను దేవుణ్ణి ఎలాగ తెలుసుకోవాలి? నేను ఆయనను ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని నేను కూడా పౌలులాగా సాక్ష్యం ఇవ్వాలి అంటే నేనేం చేయాలి? నేను దేవుణ్ణి ఎలాగా తెలుసుకోవాలి? నేను 3 మాటలు చెప్తాను. ప్రతిదినం ఆయనతో మనకు సహవాసం ఉండాలి. ఆయనతో మనకు ఇటువంటి సహవాసం ఉండాలంటే ప్రతిదినం మనకు ఆయనతో సాన్నిహిత్యం ఉండాలి. ఏదో భక్తి కాదు, భక్తిగా మారిపోకూడదు క్రైస్తవుని జీవితం. ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నటువంటి జీవితంగా మార్చబడాలి క్రైస్తవుని జీవితం. అదే అన్యమతాలకు క్రైస్తవ జీవితానికి తేడా. అన్యమతాల్లో భక్తి ఉంటుంది, క్రైస్తవ జీవితంలో ఆత్మీయత ఉంటుంది, ఆత్మ ద్వారా నడిపింపబడడం ఉంటుంది. క్రీస్తుతో అలాంటి సహవాసం మనం కలిగి ఉండాలంటే ప్రతిదినం మనకు సాన్నిహిత్యం ఉండాలి, భక్తి ఉండకూడదు, ఆత్మీయ జీవితం ఉండాలి. ఇంకొకటి, దేవునితో నడవడం ఉండాలి. వాక్ విత్ గాడ్ లైక్ ఈనోక్. హనోకు వలె దేవునితో నడవడం ఉండాలి. హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోగా అతడు లేకపోయెను. ఆ మాట జాగ్రత్తగా వినండి. దేవునితో నడిచినప్పుడు మనం ఉండం. గమనించండి. దేవునితో గనక మనం నడిచేవారం అయితే అక్కడ ఎవరు కనపడతారు? ఇక క్రీస్తు మాత్రమే కనపడతాడు, మనం కనపడం. పౌలు క్రీస్తుతో నడుస్తున్నాడు కాబట్టే నేను శ్రమ పడట్లేదు అన్నాడు. నేను బాధపడట్లేదు, నేను కష్టపడడం లేదు, నేను అవమానపడడం లేదు, నేను నిందలు భరించడం లేదు. ఎవరు? క్రీస్తే. నాకెవరో ఒక సేవకుడు చెప్పినటువంటి ఈ సంఘటన గుర్తుకొస్తా ఉంది. ఒకసారి ఈ వృద్ధ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన రక్షించుకున్న నాటి నుండి ఆయన ఎలాగ తీసుకొని వచ్చాడో ఒక దర్శన రూపంలో చూపిస్తూ ఉన్నాడట. చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటే పెద్ద పాదాల గుర్తులు కనపడుతున్నాయట, ఈయన పక్కనే చిన్న పాదాల గుర్తులు కనపడుతూ ఉన్నాయట. కొంత దూరం నడిచిన తర్వాత ఈ 2 చిన్న పాదాలు కనబడలేదట, పెద్ద పాదాలు మాత్రమే కనబడుతున్నాయట. వెంటనే అర్థమైపోయింది, నేను చిన్నపిల్లాడిని కాబట్టి నన్ను చేయి పట్టుకొని నడిపించాడు, ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి ఇంకా ఆయన నా చేయి పట్టుకొని నడిపించడం లేదు, నేను ఒక్కడే నడుస్తున్నాను కాబట్టి నా పాదాలు గుర్తులే కనపడుతున్నాయి అనుకున్నాడట. దేవుడు అన్నాడట, అయ్యా, దేవునితో అన్నాడట, అయ్యా నన్ను ఎందుకు వదిలేసావయ్యా? ఇప్పుడు నేను వృద్ధుడనయ్యా, నాకు నీ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది, నీ యొక్క అవసరం ఉంది అంటే అన్నాడట, నా కుమారుడా, ఆ గుర్తులు నీ కాలి గుర్తులు కాదు, నా కాలి గుర్తులు అన్నాడట. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేను నడిపిస్తుంది, నేను నడుస్తుంది. చూడండి, దేవునితో మనం నడిచేటప్పుడు మనం కనపడం.
దేవుని నడక, దేవుని గుర్తులు మాత్రమే మిగిలిపోతాయి. మనము హానోకు వలె నడిస్తే మనం ఎన్నడూ ఇక కనబడం. సంఘంలో నేను కనబడాలి, లేకపోతే ఈ పరిచర్యలో నా పేరు కనబడాలి, నేను నిలబడాలి అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? యు ఆర్ నాట్ వాకింగ్ విత్ జీసస్. నువ్వు యేసుతో నడవడం లేదు, అది గుర్తుపెట్టుకో. యేసుతో నడిచినప్పుడు నీవు కనపడవు, యేసు మాత్రమే కనబడతాడు. యేసుతో మనకు ఇటువంటి సహవాసం ఉండాలి అంటే హానోకులాగా మనం నడవాలి. ఇంకొకటి, నోవాలాగా నడవాలి. నోవా who walked with God and was saved through the flood. నోవా దేవునితో నడిచాడు, ఆ గొప్ప ఉపద్రవం నుండి రక్షింపబడ్డాడు. మనము దేవునితో నడిచే వారమైతే ఎటువంటి పెను ఉపద్రవాలు మన మీదకి వచ్చినా రక్షించగల సమర్థుడు ఆయన. అంతటి విశ్వాసం మనలోకి రావాలి. దేవునితో నడిచే వారమైతే, నోవహు దేవునితో నడిచాడు, తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకోగలిగినాడు. కాబట్టి మనము దేవునితో నడుస్తున్నామన్న దానికి సాదృశ్యం ఏంటి అంటే నీ కుటుంబం మొత్తం రక్షణ ఓడలోనికి ప్రవేశించడం, రక్షింపబడడం. దేవునితో నడవడం అంటే, దేవునితో నడుస్తున్నటువంటి అనుభవంలో ఉండడం అంటే. ఇంకొకటి, అబ్రహాము లాగా నడవడం. అబ్రహాం who walked with God and became his friend. అబ్రహాము దేవునితో నడిచాడట, ఆయనకు స్నేహితుడైపోయాడట. అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుడు ఆయన్ను తీసుకొని వచ్చినప్పుడు, ఆ కల్దీయుల ఊరిలో నుంచి తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడు. లోతు సొదొమను ఎన్నుకున్నాడు, దానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో అబ్రహాము వెళ్ళిపోయినాడు. అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత లోతును చెరపట్టబడ్డాడని చెప్పని తెలుసుకొని లోతును గూర్చి, లోతును రక్షించడానికి వెళ్ళి తన ఇంట పెరిగిన వారిని తీసుకొని వెళ్ళి ఆ రాజులను ఓడించి లోతును విడిపించుకొని మరలా తిరిగి వచ్చి అలసిపోయి వస్తూ ఉండినప్పుడు, ఏ సొదొమ రాజు అయితే చెరపట్టబడ్డాడో ఆ రాజే మరలా అబ్రహాముని ఎదుర్కొని, అయ్యా మమ్మల్ని అందరినీ విడిపించావు నీ సహోదరునితో పాటు, ఈ చిన్న కానుక పుచ్చుకోయ్యా అంటే, చెప్పుల వారైనా నేను తీసుకోను నీ దగ్గర నుంచి నాకు నీ చెప్పుల వారు నూలుపోకు కూడా నాకు అవసరం లేదు, నువ్వు నన్ను హెచ్చించావని చెప్తావు, నా దేవుడు నన్ను హెచ్చించాలి అన్నాడు. ఆ వెంటనే ఇవి జరిగిన తరువాత దేవుడు అబ్రామును పిలిచి అనే మాట ఉంటుంది. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు నిలవబడతావో, సమస్తమును నష్టపరుచుకొని నీకేదైతే ప్రయోజనం అనుకుంటావో, దాన్ని నువ్వు నీకేవైతే లాభం అనుకుంటావో దాన్ని నువ్వు నష్టపరుచుకుంటావో, నష్టంగా ఎంచుకుంటావో, దేవుడు దాన్ని ఊరికనే ఆ త్యాగాన్ని మర్చిపోడు. అక్కడ అబ్రామును ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రామును పిలిచి, అబ్రామా నీ సంతానము ఆశీర్వదింపబడును. అర్ధరాత్రి బయటకు పిలిచాడు, ఆకాశం వైపు చూడు అన్నాడు, నక్షత్రాలను చూడు అన్నాడు. ఎందుకు అర్ధరాత్రే పిలవాలి అబ్రాముని, నక్షత్రాలను ఎందుకు చూపించమనాలి? యాకోబును బయటకు పిలిచినప్పుడేమో యాకోబుతో అన్నాడు, ఇశ్రాయేలు నీ సంతతి భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అన్నాడు. అబ్రాముతో కూడా అదే చెప్పొచ్చు కదా. అబ్రాముతో అన్నాడు, నీ సంతతి ఆకాశమందలి నక్షత్రం వలె అవుతుంది అన్నాడు. క్రైస్తవుడు ఇలా ఉండాలి. ఎందుకు అలాగా అన్నాడు అంటే, లోకమంతా చీకటిమయమైనప్పుడు క్రైస్తవుడు వెలుగుతూ ఉంటాడు. అబ్రాము సంతానముగా చేర్చబడినటువంటి మనమందరం,
అబ్రహాము సంతానముగా చేర్చబడిన మనమందరం కూడా లోకమంతా దేవుని వెలుగును విడిచిపెట్టి చీకట్లో నివసిస్తున్నప్పుడు అంతకంతకు మనం వెలగాలి. ఎంత చీకటైతే అంతగా నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి. క్రైస్తవుడు అలాగే ఉంటాడు. అది అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం. మనము విశ్వాస మూలముగా అబ్రహాము సంతానమైతే మనము కూడా ఇలాగ వెలగాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమంతా చీకట్లో ఉంటుంది, మీరు మాత్రం వెలుగై ఉంటారు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. రాజులు నీ ఉదయ కాంతికి పరిగెత్తి వస్తారు. ఎంతగా తెలుసుకుంటున్నాము యేసయ్యను అనుభవపూర్వకంగా. దేవుని వెలుగు నా హృదయంలోని చీకటిని పోగొట్టింది, నన్ను వెలిగింప చేసింది, నేను వెలుగుతూనే ఉన్నాను అనే సాక్ష్యం అనుభవపూర్వకంగా మనం చెప్పగలగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునితో మనం ఇలాగ నడవాలి, దేవునితో మనం ఇలాగ నడవాలి, దేవుణ్ణి ఇలాగ తెలుసుకోవాలి అంటే, దేవుని తెలుసుకున్నాను అన్నదానికి చిహ్నము గుర్తు ఏంటి అంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామట. 1 యోహాను 2వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు. ఆయన యందు నిలిచి ఉండిన వాడు ఏ పాపము కూడా చేయడట. 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనం. దేవునిని ప్రేమించువాడు ఆయన్ను ఎరిగిన వానిగా ఉంటాడట. 1 యోహాను 4వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు. కాబట్టి దేవుణ్ణి మనము తెలుసుకున్న వారిగా ఉండాలి అంటే, ఆయన్ను వ్యక్తిగతంగా ఎరిగిన వారిగా ఉన్నాము అన్నదానికి గుర్తు ఏంటి అంటే, మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తాం, ఆయన్ను ప్రేమిస్తాం, ఇక మీదట మరలా అదే పాపమునకు బానిసలం కాము. Sin not becomes as a regular practice. పాపం అనేది ఒక నిత్య కృత్యం అయిపోదట క్రైస్తవునికి. అదే నీతిమంతుల మార్గము తేజరిల్లుతూ ఉంటుంది. ఇంకా ఇంకా వెలిగింపబడుతూనే ఉంటాడు క్రైస్తవుడు. మనమందరం కూడా పౌలు భక్తునిలాగా ఇలాగా, నేను క్రీస్తును ఎరుగు నిమిత్తం సమస్తం నష్టపరుచుకుంటున్నాను, అవి నాకు లాభమైన, నేను పొందుకున్న శిలువ శ్రమలైన, అవమానాలైన, నిందలైన సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను. నేను క్రీస్తు నిమిత్తము పట్టబడ్డాను, ఆయన్ను ఎరుగు నిమిత్తం పట్టబడ్డాను, అందుకే నేను పరుగెడుతున్నాను. ఇది వరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు, కానీ ఆయన శ్రమల్లో పాలివాడనవడం అంటే ఏంటో, ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో తెలుసుకోవాలి నేను అని నేను ప్రయాసపడుతున్నాను అనే సాక్ష్యం మనందరం చెప్పగలిగినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవా, మేము నిన్ను ఎరుగు నిమిత్తము, క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము, క్రీస్తును ఎరుగు నిమిత్తము నేను పరుగెడుతున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. అవి నాకు లాభమైనవి మాత్రమే కాదు, నేను శ్రమలు పడినా, ఇబ్బందులు పడినా, అవమానాలు పడినా అవన్నీ నేను పరిగణలోనికి తీసుకోవడం లేదు. నేను క్రీస్తును అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంటున్నాను, ఆయన పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకుంటున్నానని పౌలు భక్తునిలాగా మేమందరము సాక్ష్యం ఇవ్వగలిగినట్లు ప్రభువా మమ్మల్ని నీ ఆత్మ ద్వారా నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.